ఈరోజు శానిటరీ వర్క్ అయితే వచ్చినాము, ప్లంబింగ్ వర్క్కి. శివ మేము అంతా వచ్చినాము. మొత్తము ప్లంబింగ్కి శానిటరీకి సంబంధించిన వర్క్ అంతా శివ చేస్తారు. నాకైతే కంప్లీట్ ఐడియానే లేదు. శివ డైరెక్షన్లో నేనైతే వర్క్ చేస్తున్నాను. 2.5 ఇంచ్ పైపు, 4 ఇంచ్ పైపు ఇన్స్టాల్ అయితే చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ నించున్న పారాపిట్ వాల్ ఉంది కదా, ఆ పారాపిట్ వాల్ కింద మనకైతే మ్యాన్వాల్స్ అయితే కట్టుకున్నారు ఆ బిల్డింగ్కి. ఆ మ్యాన్వాల్స్ బిల్డింగ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ బాగానే జరిగింది, కానీ మ్యాన్వాల్స్ వేసుకున్న తర్వాత మ్యాన్వాల్స్ పైన మ్యాన్ హోల్స్కి సంబంధించినది డోర్ లాగా ఉంటాయి కదా మనకి, బండల్ లాంటివి మ్యాన్ హోల్స్కి కప్పడానికి, అవి వాళ్ళైతే పెట్టుకోలేదు. ఇది సగం కన్స్ట్రక్షన్ ఒకటి చేశారు, సగం తర్వాత కన్స్ట్రక్షన్ ఇంకోటి చేశారు. కాబట్టి పైన కన్స్ట్రక్షన్ ఎక్స్టెండ్ చేసేటప్పుడు పైనుంచి పడే కలవ అవన్నీ కూడా మ్యాన్ హోల్స్లో బ్లాక్ అయిపోయాయి, కంప్లీట్గా సిమెంట్ పడి. చిన్నపిల్లలకు సంబంధించిన వస్తువులు, బాల్స్ లాంటివన్నీ కూడా ఈ 4 ఇంచ్ పైపులు, 2.5 ఇంచ్ పైపులు మొత్తము బ్లాక్ అయితే అయిపోయింది కంప్లీట్గా. ఆ సైడ్ అంతా కూడా యూడిసి పొంగి మొత్తం ఆ ఎల్ షేప్లో మొత్తం కూడా పారాపిట్ వాళ్ళంతా కూడా డ్యామేజ్ అయ్యి మీకు ఎక్కువ అయిపోయింది. దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఒకటి ఆ మాన్యువల్ని మనము క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి క్లియర్గా. అందరూ చాలా వరకు అడిగారు శివ ఎవరు అని చెప్పేసి, ఆ అబ్బాయి శివ అంటే. మనము అది క్లీన్ చేసుకొని పక్షంలో మనకి ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంది అనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ మొత్తము పోర్షన్స్లో టెనెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ప్లస్ మనకి ఈ ప్రాబ్లము సార్ట్ అవుట్ అవ్వాలంటే అప్పుడు ఏం చేయాలనుకుంటే, పైనుంచి వచ్చే 2.5 ఇంచ్ లైను అంటే కిచెన్కి సంబంధించిన వాటర్, యూడిసికి సంబంధించిన 4 ఇంచ్ పైపు కట్ చేసుకొని సపరేట్ లైన్ అయితే కొట్టుకోవాలి. సపరేట్ లైన్ కొట్టుకోవాలన్నప్పుడు పైన మీరు చూడొచ్చు 4 ఇంచులకి 4 ఇంచు పైప్కి మీకు ఛానల్ కొట్టుకుంటున్నాము. 4 ఇంచ్ ఛానల్ మీకు 2.5 ఇంచ్ పైప్కి 2.5 ఇంచ్ పైప్ సపరేట్గా 2.5 ఛానల్ కొట్టుకుంటున్నాము. బెంగళూరు క్లాంప్స్ అంటారు, ఛానల్ క్లాంప్స్ అంటారు వీటిని. 13 mm బుల్లెట్స్ తీసుకుంటాము. 13 mm బుల్లెట్స్ మీకు 3 ఇంచెస్ బుల్లెట్స్ వస్తాయి యాంకర్ బోర్డులో. అవైతే యూజ్ చేయండి, మీకు చాలా నీట్గా వస్తుంది. మీకు 12 mm యాంకర్ బోర్డులు అని చెప్తారు. మనకి స్పానర్ వచ్చేసి 13 mm వస్తుంది. మా కంటెంట్ మీకు నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి.